పరిశుద్ధుడైన దేవుని నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి మనందరికీ దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు వందనములు చెల్లించాల్సి ఉంటుంది. మన జీవితంలో ఈ లోకంలో జీవించుచుండగా వాక్యం యొక్క వెలుగులో మనలను మనం పరిశీలించుకోవడం, తద్వారా దేవుడు మాట్లాడే మాటలను మన జీవితాలకు అన్వయించుకోవడం చాలా మంచి విషయం. ఈ ఉదయకాలమందు ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయం 16 నుంచి చివరి వరకు కూడా ధ్యానం చేద్దాం. లెట్ us pray, ask for the guidance of the Holy Spirit in the meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, ఈ ఉదయకాల ధ్యానంలో మేము రెఫర్మేషన్ సిరీస్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. తండ్రి, మా పేట్రియార్క్స్ మా యొక్క జీవితాలకు ఏమి పాఠములను నేర్పించు ఉన్నారో వాటిని ఈ గ్రంథంలో మేము చదువుకుంటూ ఉన్నాము. ఆ లెసన్స్ని మేము నేర్చుకొని మా జీవితములను సరిచేసుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Good morning everybody. Hope you are all doing well by the grace of God. దేవుని కృపను బట్టి అందరూ ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మొన్నటి దినమందు మనం 28వ అధ్యాయంలో 10 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆదికాండం గ్రంథంలో నేర్చుకున్నాము, దానిని ధ్యానం చేశాము. యాకోబు తన సొంత మార్గంలో తండ్రి ఆశీర్వాదములను లేదంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని అనుకొని అనేకమైన ట్రయల్స్ వేశాడు, తండ్రిని మోసగించాడు. ఆ బ్లైండ్ ఫాదర్ దగ్గరకు వెళ్ళి తానే ఏసావు అని చెప్పి ఆశీర్వాదాలను కొట్టేశాను అని అనుకున్నాడు. కానీ తన యొక్క అటెంప్ట్స్ అన్ని బ్లెస్సింగ్స్ కోసం, ఆశీర్వాదముల కోసం తాను చేసిన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అయిపోయాయి. తన సొంత మార్గంలో నేను ఏమాత్రమును వర్ధిల్లలేను అని తెలుసుకున్నాడు. ఇటువంటి సమయమే దేవునికి సరి అయిన సమయం మన జీవితాలలో కార్యం చేయడానికి. This is the ideal time for God to break into our lives. And that's the reason why God came to Jacob and he was speaking to him in verses 13 onwards. 12వ వచనంలో ఒక కలను చూచాడు. తర్వాత 13 నుంచి 15 వరకు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తన కుమారుడైన అబ్రహాము నాకు ఏ విధంగా 17:6లో చెప్పాడో అటువంటి అదే వాగ్దానాన్ని మరలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమిస్తాను. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును తోడయ్యుందునట్లు నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని అబ్రహాము నాకు 17వ అధ్యాయం 6వ వచనంలో ఇచ్చిన వాగ్దానాన్నే ఇక్కడ యాకోబు నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మేబీ ద టర్మినాలజీ మే బి డిఫరెంట్. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం నాకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణం తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు దేవుడు. 13 నుంచి 15 వచనాలలో చదువుకున్నట్లయితే, సో గాడ్స్ కవెనెంట్ విత్ జేకబ్ షోస్ దట్ యాకోబేమో అన్నీ కూడా తప్పిదాలే చేశాడు, వంచన చేశాడు,
తన తండ్రిని మోసపుచ్చాడు, తన అన్నని మోసపుచ్చి జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకున్నాడు. ఇటువంటి ఫెయిల్యూర్లో ఉన్న క్యాండిడేట్ని, ఇటువంటి ఫెయిల్డ్ క్యాండిడేట్ని సాధారణంగా అయితే ఈ లోకంలో ఎవరు ఎంచుకోరు. మనం వారి యొక్క తప్పిదాలను బట్టి వారిని త్రోసివేసే వారంగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి. మనమేదో పెద్ద నీతిమంతులమని అనుకోవడానికి లేదు. జేకబ్ యొక్క తప్పిదాలను మనం గుర్తిస్తున్నాం కాబట్టి మనమేమన్నా ఉన్నతమైన వారము, లేదంటే దేవుని దృష్టిలో గొప్పవారం, సరైన వారం, నీతిమంతులం అని మనం అనుకున్నట్టయితే మనం పొరపాటు పడ్డట్టే. సో మనం ఎవ్వరం కూడా నీతిమంతులం కాదు. దేవుడు తానే ఇనిషియేటివ్ తీసుకొని మన ఎడల తన కృపను చూపించే దేవుడు అనే సత్యాన్ని ఈ ఉదయకాలమందు మనందరం కూడా అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఏం చెయ్యాలో జేకబ్కి తెలుసు. ఇప్పుడు ఒక విషయంలో తప్పిదం చేశాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది అంటే, ఆ తప్పిదం చేసిన దానిని బట్టి అక్కడి నుంచి తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి పారిపోయి ప్రాణ భయంతో వెళ్ళిపోతూ ఉన్నాడు జేకబ్. అలాంటప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు కనిపించి ఈ విషయాలను చెప్తే వెంటనే తాను చేయవలసిన పని ఏంటో తనకు తెలుసు. కానీ జేకబ్ యొక్క రెస్పాన్స్ని కనుక మనం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం కూడా అలాగనే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు మనకు తెలియచేసే విషయాలకు ఏ విధంగా ప్రతిస్పందించాలో తెలిసి కూడా మనం ఆ విధంగా ప్రతిస్పందించకుండా మరొక రీతిలో ప్రతిస్పందించడం అనేది మన జీవితాలలో అనేకమైన సార్లు మనమే గమనిస్తూ ఉంటాం. రూపాంతరం కొండ మీద పేతురు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో, అలాగే మార్కు లూకా సువార్తల్లో కూడా ఉంటుంది. ఒక సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పేతురు అంటున్నాడు, నీకొక పర్ణశాల కడతాను, మోషేకు ఒక పర్ణశాల కడతాను, ఏలియాకు ఒక పర్ణశాలను నేను కడతాను అని యేసు ప్రభువుకి చెప్తూ ఉన్నాడు. సో అలాగా యాకోబు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 16వ వచనంలో చూడండి, యాకోబు నిద్ర లేచి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఈ స్థలం అంతా అద్భుతమైన స్థలం ఇది, అది నాకు తెలియకపోయాను. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. ఇక్కడ అవసరమైన రెస్పాన్స్ కాకుండా అనవసరమైన రెస్పాన్స్ని జేకబ్ మరి ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ స్థలం చాలా అద్భుతంగా ఉంది, పరలోకపు గవిని ఇదే, దేవుని మందిరం ఇదే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కానీ తన పాపాన్ని మాత్రం ఒప్పుకోవటం లేదు. పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం ఆయనతో సమాధాన పడతాం. అయితే చాలాసార్లు మనం రెస్పాండ్ అవ్వవలసిన రీతిలో మనం రెస్పాండ్ అయ్యే వారంగా ఉండం. అలాగా జేకబ్ తనదైన శైలిలో ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము 18వ వచనాన్ని చదివితే 18వ వచనంలో అంటున్నాడు, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతెల్ అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. సో ఇక్కడ తలగడ రాయిని స్తంభంగా నిలబెట్టి నూనె పోశాడు.
రెండవది బేతేల్ అని దానికి పేరు పెట్టాడు. సరే, బాగానే ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షతను తాను పొందుకున్న స్థలం కాబట్టి దానికి దేవుని నివాసం అనే పేరు పెట్టాడు. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, దేవుని యొక్క నివాసం అని పెట్టేశాడు. సరే, ఓకే, పెట్టాడు. మరియు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అయితే ఆ మొదటి పేరు, ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రామిస్ని చేస్తూ ఉన్నాడు. జేకబ్ యొక్క రెస్పాన్స్ సరి అయిన రీతిలో ఉంటే బాగుండేది. నీవు చెప్పినవన్నీ కూడా నా ఎడల నీవు జరిగించి మరలా తిరిగి నీవు నన్ను ఇక్కడికి తీసుకొని వస్తే నీవు నాకు దేవుడిగా ఉంటావు అని అంటున్నాడు. ఈయన ఒక సెల్ఫ్ సీకింగ్ స్కీమర్గా ఉన్నాడు. సెల్ఫ్ సీకింగ్ స్కీమర్గా ఉండి నౌ హీ ఈజ్ బార్గెయినింగ్ హిస్ బెస్ట్ ఇంట్రెస్ట్స్ అనడానికి ఒక నిదర్శనంగా లేదంటే ఒక ఉదాహరణగా ఇక్కడ ఉంది. ఎంతసేపు తన అన్న వచ్చాడు, నాకు ఈ చిక్కుడుగాయ కూర ఎర్రగా ఉంది, ఇది నాకు కావాలి అని అడిగాడు. నేను అలసిపోయాను. 25వ వచనము, 25వ అధ్యాయం 30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాడు. అందుకు యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడగగా. ఇది ఒక బార్టర్ సిస్టమ్ అని అనుకుంటున్నాడు. దేవునికి మనకి బార్టర్ సిస్టమ్ లాగా అనిపిస్తూ ఉంది జేకబ్కి. అన్నతో బార్గెయిన్ చేస్తున్నట్టుగా, బేరసారాలు ఆడుతున్నట్లుగా దేవునితో కూడా బేరసారాలు ఆడుతున్నాడు. అక్కడ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అని అన్నప్పుడు వాళ్ళ అన్న ఏం చేశాడు, చిక్కుడుగాయ కూర కోసం తాను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అలాగా ఈ బార్గెయినింగ్ అట్మాస్ఫియర్ లేదంటే బార్గెయినింగ్ నేచర్ కలిగినటువంటి వాడు, బేరసారాలు ఆడేవాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళు ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకోవటానికి వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. లేకపోతే దేవుడిగా ఉండడా? చూడండి, ఇటువంటి డీల్స్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. దేవునికి మనకు మధ్యన ఏదైనా బేరసారాలు ఉంటుంటాయా? నువ్వు ఇది చేస్తే నేను ఇది నీకు ఇస్తాను అని అంటే దేవునికి మనం ఇచ్చేది ఎంత? అసలు ఏమాత్రం అది? ఆయనకు మనం ఏమైనా ఇవ్వగలమా? అసలు ఇవ్వలేం కదా. అంతా ఆయనదే, ఆయన ఇచ్చే సమస్తం కూడా ఆయనదే, మనకున్నది కూడా ఆయనదే. అలాంటప్పుడు నీవు దేవునితో బార్గెయిన్ చేయడం ఏంటి? కండిషనల్ బిజినెస్ అనేది దేవుని దగ్గర ఎప్పుడు కూడా పనికిరాదు. అబ్రహాము అలాగనే మనం చూసినట్టయితే అబ్రహాం నాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 18వ అధ్యాయంలో చూసినట్టయితే అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నప్పుడు, let us go back to chapter 15. అక్కడ 15వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అక్కడ దేవుడు కొన్ని వస్తువుల్ని తీసుకొని రమ్మన్నాడు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను తీసుకొని రమ్మని చెప్పాడు. అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు. అయితే తర్వాత ఆయనకు కొంచెం గాఢ నిద్ర కలిగింది. ఆ తర్వాత ప్రొద్దుగొంకిన తర్వాత చీకటి పడుతూ ఉన్నప్పుడు దేవుడు వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇది ఒక వన్ సైడెడ్ అగ్రిమెంట్ అని చెప్పాలి, వన్ సైడెడ్ కవెనెంట్. దేవుడే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇప్పుడు సాధారణంగా అక్కడున్నటువంటి ట్రెడిషన్ ప్రకారం ఆ రెంటి మధ్యలో నుంచి అబ్రహాము దేవుడు ఇద్దరు నడిచి వెళ్తే వీరిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగినట్టు. కానీ ఈ ఒప్పందం అనేది దేవుని వైపు నుంచి దేవుడు చేస్తున్న ఒప్పందం. నీతో నాతో ప్రమేయం ఏమీ లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆయన ఎంచుకున్నాడు కాబట్టి, ఆయన పిలుచుకున్నాడు కాబట్టి
తన ఒప్పందాన్ని మనకు తెలియజేస్తున్నాడు, కానీ ఈ ఒప్పందంలో మనము ప్యాసివ్ పార్ట్నర్స్ మాత్రమే. అందుకని మనం ఎటువంటి అవినీతి పరులమైనా కూడా, మోసగాళ్ళమైనా కూడా, దేవుని వంచే వారమైనా కూడా, మనం దేవుని ఎదుట పాపులంగా ఉన్నా కూడా దేవుడు ఒక ఒప్పందాన్ని మనతో చేసుకున్నాడు కాబట్టే మనలను ఆయన తన ఒప్పందం ప్రకారంగా నడిపిస్తూ ఉన్నాడు. అంతేగాని నాకు ఇవన్నీ ఇస్తే, నాకు బట్టలు ఇవ్వు, నాకు ఆహారం ఇవ్వు, నన్ను క్షేమంగా కాపాడు, ఇవన్నీ చేయకపోతే దేవుడు కాకుండా పోతాడా? అలా చేస్తేనే నీవు నాకు దేవుడువు అన్నట్టుగా ఇవన్నీ కూడా దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మనం కూడా అంతే, మంచి జరుగుతున్నంతసేపు దేవుడిని దేవుడు అంటాం. మంచి జరగకపోతే, ఏదైనా నష్టం జరిగితే దేవుడు ఏం చేశాడు నాకు అని, అసలు దేవుడిని దేవుడే కాదు అని అంటూ ఉంటాము. సో ఇక్కడ జేకబ్ యొక్క రెస్పాన్స్ ఈ విధంగా ఉంటే బాగుండేది. ఎలా అంటే, నీవే నిజమైన దేవుడవు, నా పాపాలన్నింటిని బట్టి నన్ను శిక్షింపక నీ కృప చొప్పున నీవు నన్ను కాపాడావు, నా సమస్తాన్ని నేను నీకు అర్పించుకుంటున్నాను అని చెప్పుకుంటే చాలా బాగుండేది. అలా కాకుండా అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నాకు తోడయ్యుండి నేను వెళ్తున్న మార్గంలన్నిటిలో నన్ను కాపాడి తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు ఇస్తే నువ్వు నాకు దేవుడివి అని అంటూ ఉన్నాడు. సో జేకబ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అని అంటే, దేవుని కృపను తాను అర్థం చేసుకోలేదు. మనం కూడా అంతే. దేవుని యొక్క కృప అంటే అది అన్కండిషనల్ గ్రేస్ అన్న సంగతి, దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్ అన్న సంగతి మనం ఎప్పటికీ గుర్తిస్తాం. ఇది కండిషనల్ కాదు, అన్కండిషనల్గా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించకూడదు. ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తే, అపరిపక్వంగా మనం ప్రవర్తిస్తే, ఇటువంటి ఇమ్మెచ్యూర్ ఎక్స్పీరియన్సెస్తో మనం దేవుని వెంబడించాలి అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా దేవుడు మనలను పిలిచిన దానికి సరి అయిన రీతిలో మనం ప్రతిస్పందించలేము. ఆయన ప్రమాణాల ప్రకారంగా ఏమాత్రమునో కూడా జీవించలేము. జేకబ్ యొక్క రెస్పాన్స్, తనకు దేవుడు కండిషనల్ గాడ్ అనే అనుకుంటూ ఉన్నాడు, లేదంటే కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే దేవుడు అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనమిచ్చే ఆఫర్స్ని బట్టి ఆయన ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడు, లేదంటే వాటి ప్రకారంగా వ్యవహరించడు. కానీ ఆయన అన్కండిషనల్ టర్మ్స్ ప్రకారంగానే మన జీవితములలో తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడికి మనం ఆఫర్స్ ఇవ్వడం కాదు, డీల్స్ ఇవ్వడం కాదు, మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి దేవుడు రెస్పాండ్ అవ్వాలనో, లేదంటే మన కండిషన్స్కి టర్మ్స్కి దేవుడు వాటిని పరిగణలోనికి తీసుకొని మనం అనుకున్న రీతిలో దేవుణ్ణి మనం తోలుబొమ్మ ఆడించినట్టుగా దేవుణ్ణి ఆడించాలని అనుకోవడం అది శ్రేయస్కరమైన విషయం ఏమాత్రం కూడా కానే కాదు. ఇక్కడ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే, గాడ్ డిడ్ నాట్ రిబ్యూక్ జేకబ్ని దేవుడు గద్దించడం లేదు. హీ కెప్ట్ వర్కింగ్ విత్ జేకబ్. కాబట్టి ఇక్కడ 20 సంవత్సరాల పాటు కష్టపడి లాబాను దగ్గర ఉండి దేవుడు ఇక్కడ కార్యాన్ని మొదలుపెట్టాడు. ఈ కార్యాన్ని తన జీవితంలో జరిగించడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. తర్వాత ఒక రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడాల్సి వచ్చింది. ఏశావుని ఎదుర్కోవడానికి ఒక ట్రామాటిక్ ఎన్కౌంటర్ని, లేదంటే ట్రామాటిక్ కండిషన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా అయిన తర్వాత తనకున్న రఫ్ ఎడ్జెస్ అన్నింటినీ కూడా సాఫ్టెన్ చేశాడు. టు నాక్ అట్ ద రఫ్ ఎడ్జెస్ అని అంటాము దీన్ని. అంటే మనకున్నటువంటి బలహీనతలన్నింటినీ, లేదంటే మనకున్నటువంటి
లోటుపాట్లన్నింటినీ కూడా దేవుడు సరి చేస్తాడు. హీ నాక్స్ ద రఫ్ ఎడ్జెస్. ఈ రఫ్ ఎడ్జెస్ని సరి చేయడానికి 20 సంవత్సరాల కాలం జేకబ్ యొక్క జీవితంలో పట్టింది. మన జీవితంలో కూడా ఇమ్మెచ్యూర్గా ఆలోచించి దేవుని కృపను సరి అయిన రీతిలో అర్థం చేసుకోకపోతే, దేవుని ప్రేమను సరి అయిన రీతిలో అర్థం చేసుకోకపోతే, దేవునికే కండిషన్స్ని పెట్టే వారంగా మనం ఉన్నట్లయితే, ఇట్ మే టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు బీ షెడ్ ఆఫ్ విత్ ద రఫ్ ఎడ్జెస్. మనకున్న ఈ రఫ్ ఎడ్జెస్ని లేదంటే మన లోటుపాట్లను దేవుడు పాలిష్ చేయడానికి అనేకమైన సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మనం కానీ వెంటనే సరి అయిన రీతిలో రెస్పాండ్ అయితే దేవుడు ఫాస్ట్గా మన యొక్క జీవితాలలో తన యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతాం. మనం అవకాశం ఇస్తేనే దేవుడు ఏదైనా కూడా చేయటానికి కుదురుతుంది. అంతేగాని మన చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఏమాత్రము చేయడు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇనీషియల్ రెస్పాన్స్ అనేది అవసరం. ఇనీషియల్ రెస్పాన్స్ మనం జేకబ్ దగ్గర చూస్తున్నాం. అదే ఒక మంచి విషయం అని చెప్పాలి. సో చాలామంది ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం బోధించినప్పుడు దానిని అంగీకరించలేని వారు ఉంటుంటారు. అయితే మనం అంగీకరించిన తర్వాతనే మనం వీఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. మనం దేవునికి విధేయత చూపించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మన ఇంప్రాపర్ థింకింగ్ వలన, సరి అయిన అవగాహన లేకపోవడం వలన, దేవుడు అంటే ఎవరో సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేకపోవడం వలన ఈ విధంగా మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం జరుగుతుంది. ఐ మీన్ ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. అందుకని మనం మెచ్యూరిటీలోనికి వెళ్ళలేకపోతున్నాం. పరిణతి చెందిన వారంగా, పరిణతి చెందిన విశ్వాసులంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనం క్రొత్తగా జన్మించిన తర్వాత క్రొత్త జీవితాన్ని కొనసాగించకుండా పాత అలవాట్లను, పాత జీవితాన్ని మరలా ఈ క్రొత్త సంచులలోనో క్రొత్త తిత్తుల్లోనో వేయాలని అనుకుంటున్నాము. అందువలనే మనలో దేవుని యొక్క కార్యం జరగటానికి చాలా సమయం పడుతుంది. అయితే ఒకటి ఇనీషియల్ రెస్పాన్స్ 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదను అని మొక్కుకొనెను. దేవుడేం మొక్కుకోమనలేదు. మనం కూడా చాలాసార్లు అనవసరమైన మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని ఏమన్నా మొక్కుకోమంటున్నాడా? సంఖ్యమైన న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తాను దేవుడేమి నువ్వు ఒక ఒప్పందం చేసుకోమని చెప్పలేదు. అయితే తానేం చేశాడు అని అంటే తాను మరి దేవునికి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు, ఒక ఫూలిష్ వావ్ని చేసుకున్నాడు యెఫ్తా. ఏంటి ఆ ఫూలిష్ వావ్ అంటే, నేను అమ్మోనీయుల యొద్ద నుండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం, అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అని అనుకున్నాడు. అంటే ఎదురుగా ఏది వస్తే దాన్ని ఇచ్చేస్తాను. కుక్క వస్తే కుక్కను కూడా దేవుడికి ఇచ్చేస్తామా? దేవునికి దహన బలిగా ఇచ్చేది కుక్కల్ని నక్కల్ని కాదు కదా. ఇక్కడ ఏం జరిగింది? తన కుమార్తె వచ్చింది. తను ఎప్పుడైతే యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తూ ఉన్నాడో, యెఫ్తా మిజ్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు 34వ వచనం, అతని కుమార్తె తంబురులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొంది. తనకి ఇంకా ఆమె తప్ప సంతానం లేరు. అయితే చివరికి 39వ వచనంలో, 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు రాగా అతడు తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఇటువంటి ప్రమాణం చేయమని దేవుడు అక్కడేం చెప్పలేదు. తర్వాత తనకున్నటువంటి ఒక ఫూలిష్ అండర్స్టాండింగ్ని బట్టి తాను దేవునికి ఏది ఎదురుగా వస్తే దానిని దహన బలిగా అర్పిస్తానని చెప్పాడు.
ఇక్కడ కూడా జేకబ్ని కానీ నిన్ను నన్ను కానీ దేవుడు నువ్వు 10వ వంతు ఇవ్వు, లేదంటే 20వ వంతు ఇవ్వు, నువ్వు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నీ తలనీలాలు ఇవ్వు, లేకపోతే ఇంకేదేదో కొంతమంది అనవసరమైనటువంటి ఈ మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను బంగారం ధరించుకోను, లేకపోతే ఇంకా నేను రంగురంగు వస్త్రాలు ధరించుకోను. ఇది పిచ్చి పిచ్చి ఫూలిష్ థింగ్స్, ఫూలిష్ వావ్స్ ఇవన్నీ కూడా యెఫ్తా లాగా ఉంటాయి అన్నమాట. యెఫ్తా యొక్క ప్రమాణం లాగా ఉంటుంది, మొక్కుబడి లాగా ఉంటుంది. ఇటువంటి ప్రమాణాలు ఎవరు చేయమన్నారు? దేవునికి నువ్వు 10వ వంతు కాదు కదా, 100 వంతులు ఇచ్చినా కానీ ఆయనకు అవసరం లేదు. నీవు ఇచ్చేది కాదు ఆయనకు కావాల్సింది, ఆయన చెప్పిన రీతిలో నీవు ప్రవర్తించడమే. యథార్థమైన హృదయంతో ఆయనను మనం సేవించడం అనేదే దేవుడు కోరుకుంటున్నటువంటిది. అయితే నేను 10వ వంతు ఇస్తా అంటాడు. ఎనీవే తాను ఒప్పుకున్న దానిని తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక విషయాన్ని, నేను స్తంభంగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవును. ఒక రాయిని నిలిపాడు. ఆ రాయిని నిలిపి అక్కడ దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. దాని మీద దాని కొన మీద నూనె పోసాడు. ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఆ రాయి దేవుని మందిరం అవుతుంది అని చెప్పాడు. సరే, తన జీవితంలో ఒక సంక్షోభంలో ఉన్నాడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు, అన్న దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో తాను ఆ అరణ్యంలో పడుకొని ఉన్నాడు, ఒక రాయిని తలగడగా చేసుకొని. అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు. దిస్ ఈస్ హౌ ద లార్డ్ స్పీక్స్ టు us. దిస్ ఈస్ హౌ గాడ్ బిగిన్స్ విత్ యూ అండ్ మీ. నీతో నాతో కూడా దేవుడు తాను చేయాల్సిన కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ ప్రారంభించిన దానికి రెస్పాండ్ అవ్వడం అనేదే మనం చేయవలసిన పని. He begins at our point of need with His grace. ఆయన తన యొక్క కృపను చూపించట మనకున్న క్లిష్ట సమయంలో ఆయన చేసేటువంటి పని. దానికి మనం సరి అయిన రీతిలో ప్రతిస్పందించాలి. చాలాసార్లు జేకబ్ లాగా ఇమ్మెచ్యూర్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళంగా ఉంటాము. అయితే He will teach us about His grace, that His grace is unconditional grace. It is only for the glory of the Lord we have to live అనే దానిని దేవుడు మనకు బోధిస్తాడు. మనం చెప్పాల్సింది ఏంటంటే, ద బెస్ట్ డీల్ ఏంటి అనంటే, గాడ్ టేక్ మీ ఇన్ టు యువర్ కంట్రోల్. కాబట్టి ఆయన సమస్తం ఎరిగిన వాడు. మన జీవితాన్ని మొట్టమొదటి నుంచి, మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి మన ఇన్వర్డ్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఎరిగి ఉన్నాడు అని మనకు డేవిడ్ చెప్తున్నాడే కీర్తన గ్రంథంలో. అలాగ మనలను మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే, తల్లి గర్భంలో ఉంటుండగానే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. కాబట్టి లార్డ్, టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అండ్ యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ అని మనం చెప్పగలిగితే, ఎటువంటి కండిషన్స్ని పెట్టకుండా దేవునికి అప్పచెప్పేసుకోవాలి. దేవునికి ఇప్పుడు జేకబ్, ఆ ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, మీ వాగ్దానం నా జీవితంలో నెరవేరునట్లుగా నేను ప్రవర్తించడానికి నాకు కృప చూపించు అని అడగాలి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై అడిగినప్పుడు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు వివేచన కలిగిన హృదయాన్ని ఇవ్వమని అడిగాడు. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవునికి సమస్తం తెలుసు కాబట్టి దేవుని చేతికే మనం అప్పగించేసేయాలి. శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథంలో డేవిడ్ అదే పని చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జనసంఖ్యను చేసినప్పుడు అప్పుడు దేవుడు గాదుని అక్కడికి, దీర్ఘదర్శి అయిన గాదుని అక్కడికి పంపించాడు. 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం 11వ వచనంలో. అప్పుడు గాదుతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు, 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నాను, 3 విషయాలను పెడుతున్నాను నీ ఎదుట, నీవు ఒకదానిని కోరుకోమని చెప్పాడు. కావున ఆ విధంగా వెళ్ళి చెప్పినప్పుడు ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఒకటి 7 years of famine, 7 సంవత్సరాల పాటు క్షామం కలుగుతుంది.
రెండవది 3 నెలలు నీవు నీ శత్రువుల ఎదుట నిలవలేక పారిపోవాలి. ఇది 3 month ఎక్సైల్. మూడవది నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుంటావా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరం నిశ్చయించి చెప్పు అన్నాడు గాదు ప్రవక్త. అంటే దేవునికి ఏం చెప్పాలో నువ్వు నాకు తెలియజేస్తే నేను దేవుడికి వెళ్ళి చెప్తాను. అందుకు దావీదు ఏమంటున్నాడు? నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే నేను పడతాను అని గాదుతో చెప్పాడు. ఇది మనం దేవునికి అప్పగించుకోవడం అండి. లెట్ లార్డ్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని దేవుని యొక్క కంట్రోల్లోనికి అప్పగించేసుకునే వారంగా ఉండాలి. లెట్ గాడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు చూడండి, దేవుడే తాను అనుకున్న దానిని చేశాడు తన చిత్త ప్రకారంగా. ఇలాగా జేకబ్ కూడా చేసి ఉంటే చాలా బాగుండేది. మనం కూడా చాలాసార్లు ఇలాగనే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. అందుకనే దానివలన ఏం జరుగుతుంది అని అంటే, మన జీవితంలో దేవుడు చేయవలసిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ కొంచెం సమయం ఎక్కువ పడుతుంది, డిలే చేసుకునే వారంగా ఉంటాం. అలాగా మనం ఉండకుండా దేవుని చిత్తానికి సరియైన రీతిలో రెస్పాండ్ అవ్వాలి అంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధించే విషయాలను వెంటనే దానికి ఆయనకు అప్పగించుకొని దేవునికి మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. అందుకు దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా ఆశీర్వదించి అందుకు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవా, ఈ ఉదయకాలమందు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనములు ప్రభువా. నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మాతో మీరు చెప్పిన వాటికి మేము సరి అయిన రీతిలో రెస్పాండ్ అవునట్లుగా కృప చూపించండి. తనదైన శైలిలో యాకోబు నాయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీతో ఒక వాగ్దానము చేసుకుంటూ ఉన్నాడు, ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. మేము ఫూలిష్ వావ్స్ చేసుకోకుండా పరిశుద్ధాత్ముడు మమ్మను ఏ విధంగా నడిపిస్తాడో దానికి మేము అనుగుణంగా రెస్పాండ్ అవునట్లు మాకు కృప దయచేసి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మేము సరి అయిన నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.